అబ్దుల్, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కొత్తగా అంటే ఆ యొక్క విచారణలో పురోగతి సాధించినట్లుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఫైన్ చూసుకుంటే ఏంటంటే ఫుటేజ్ మాయం అవ్వడం కూడా ఒక మిస్టరీగా కనిపిస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అబ్దుల్? థ్యాంక్ యూ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సాయి కృష్ణ అనే కృష్ణలంక యువకుడి కథకు సంబంధించి కూడాను లాకప్ డెత్ గురయ్యాడని ఆరోపణలలో ముఖ్య ప్రధాన భూమిక పోషిస్తున్న సిఐ నాగరాజ్ ఇంటి వద్ద ఒక రకంగా పొలిటికల్ డ్రామా క్రియేట్ అయిందని కూడాను మనం చెప్పొచ్చు లక్ష్మి. ఓవరాల్ గా కూడా కేసుకు సంబంధించి సాయి కృష్ణని మే 4-9 మధ్య కాలంలో అదుపులో తీసుకుని తర్వాత ఏదైతే కోర్టు ధిక్కరకు సంబంధించి నోటీసులు అందజేయడానికి మార్కాపురం వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ కేసు మలుపులు తిరుగుతూ ఉంది. మరి పక్కన మీరు అన్నట్లుగానే సాయి కృష్ణని అదుపులో తీసుకొని 15 నుంచి 20 రోజులు విచారించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ కూడా మాయమవటం వెనుక సిఐ నాగరాజు హస్తం ఉన్నట్లు కూడాను సిట్ అధికారులు కనుగొన్నారు. మరి పక్కన బస్ స్టాండ్ లో అనాథ శవంలాగా నాగరాజు ఎవరైతే సాయి కృష్ణని చంపిన తర్వాత ఆ ప్రాంతంలో పడివేశారని చెప్పి కూడాను ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ ఆరోపించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజీలు కూడా మాయం కావటం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సిట్ అధికారులు ఈ విషయాలన్నింటిని కూడా ఒక రిపోర్టు తయారు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ కథన్నిటికీ మూలం మరపక్కన సాయి కృష్ణ సంబంధించి మృతికి సంబంధించి కూడా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు మీద రోజుకో రకంగా వివిధ వార్తా కథనాలు రావటం, మరో పక్కన దీనికి సంబంధించి బాధితులు జాబితా చాటుదనంతో కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈయన మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా అయినా సరే సిఐ నాగరాజుని అదుపులో తీసుకుని లోతుగా విచారించాలని చెప్పి కూడా భావిస్తుంది. ఈ రోజు కేబినెట్ లో కూడా ఇదే అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది లక్ష్మి. ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కూడాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు టీం కి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే సిఐ నాగరాజు ఇంటి వద్ద ఒక డ్రామా చోటు చేసుకుంది. సిఐ నాగరాజు వల్ల లబ్ధి పొందిన ఎవరైతే రౌడీ షీటర్లు కావచ్చు, స్థానికులు కావచ్చు, వారందరూ కూడాను నాగరాజుకు మద్దతుగా సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ ఆందోళన చేయటం అనేది నిజంగా ఆశాస్పదం అని చెప్పి కూడాను బెజవాడ బార్ అసోసియేషన్ చెందిన లాయర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు ఇంటి వద్ద పెద్ద ఎత్తున నాగరాజుకి మద్దతుగా అభిమానులు చేరుకున్నారు. మరో పక్కన చిట్టూకు సంబంధించిన పోలీసులతో పాటు ఇటు మార్చివరము అలాగే వివిధ ప్రాంతానికి చెందిన పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో నాగరాజుని చిట్టూ పోలీసు అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత విచారణ నిమిత్తం తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సిఐ నాగరాజుని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న 7గురిలో 5గురు లోపల ఎవరైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారో సిబ్బంది వారిని కూడాను ఇప్పటికే సిట్టు విచారించింది లక్ష్మి. అంతేకాకుండా ఏదైతే మార్చురి కృష్ణలంక సంబంధించిన స్వర్గపురి వద్ద కూడాను పలువురిని అదుపులో తీసుకుని కాల్ డేటాలన్నింటినీ కూడాను పరిశీలించింది. ఈ అంశానికి సంబంధించి అన్ని రకాల లోతైన ఏదైతే విచారణ తర్వాత సిట్టు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. ఈ కథకి సూత్రధారి మొత్తం కూడా నాగరాజు అనే విషయాన్ని తేటతెల్లమైన నేపథ్యంలో నాగరాజుని అదుపులో తీసుకొని మరింత లోతుగా విచారించాలని చెప్పి కూడాను సిట్టు భావిస్తున్న నేపథ్యంలో నాగరాజు అరెస్ట్ కి రంగం సిద్ధమైంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ అలీ. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన సీసీటీవీ ఫుటేజ్ మాయమవ్వడం కూడా ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సాయి కృష్ణ కేసులో నాగరాజు అరెస్ట్ అయినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాఘవేంద్ర? లక్ష్మి, ఏదైతే కృష్ణలంకకి చెందిన సాయి